యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలని ఒక చిన్న స్టూల్ మీద కూర్చున్నా అన్నారు. దేవునిపై భక్తిభావంతోనే అలా చేశానని క్లారిటీ ఇచ్చారు. దేవునికి మొక్కులు చెల్లిస్తూ భక్తిభావంతో అలా కూర్చున్నా అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించానని ఆయన చెప్పుకొచ్చారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంతమంది భావించారని, తనను ఎవరూ అవమానించలేదన్నారు. ఆ ఫోటోతో కావాలని ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని అన్నారు. 3 శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. తాను ఎవరికి తల వంచేవాడిని కాదన్నారాయన. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదని, ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తేల్చి చెప్పేశారు. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు ఉత్తమ్ కోమటిరెడ్డి బెంచ్పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల సహా ఇతర పార్టీల ముఖ్య లీడర్లు భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. మరి యాదాద్రి వివాదం ఎంతగా కలకలాన్ని రేపుతుందో మనం చూసాం. మరి ఇదే ఇష్యూకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా స్పందించారు. తాను కావాలని ఒక చిన్న స్టూల్ మీద కూర్చున్నానని ఆయన చెప్తున్నారు. దేవునిపై భక్తి భావంతో అలా చేశానని క్లారిటీ కూడా ఇస్తున్నారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి నిన్నటి నుంచి చూస్తున్నాం డిప్యూటీ సీఎం గా ఉన్న భట్టి విక్రమార్కని నేలపై కూర్చోబెట్టారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించారు. కొండా సురేఖను కావచ్చు, భట్టి విక్రమార్కను కావచ్చు నేలపై కూర్చోబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి దంపతులు వీళ్ళంతా స్టూల్ పై కూర్చున్నారు, బెంచ్ పై కూర్చున్నారంటూ రకరకాలుగా ట్రోల్స్ మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. మరి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. తాజాగా భట్టి విక్రమార్క తాను ఎవరికి తల వంచను, కేవలం భక్తిభావంతో చిన్న స్టూల్ పై కూర్చున్నా అంటూ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సునీల్. యాదాద్రి గర్భాలయంలో నిన్న సీఎంతో పాటు మంత్రులు వెళ్ళారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. అయితే అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇద్దరిని కూడా చిన్న స్టూల్ మీద కూర్చోబెట్టారనేది బాగా ఉంది. దానికి సంబంధించి విపక్ష నేతలు కూడా ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం దళితుడు అనేందుకే ఆయన చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి విమర్శలు కూడా చేశారు. దీనికి సంబంధించి సీఎంతో పాటు మంత్రులు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ వివాదానికి ఇక పులి స్టాప్ పెట్టేందుకు స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఆయన బంజారాహిల్స్లో సింగరేణి కాలరీస్కి సంబంధించి గెస్ట్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమం భూమి పూజ చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని దీనికి పులి స్టాప్ పెట్టారని చెప్పాలి. తానే కావాలని చెప్పేసి ఆ చిన్న స్టూల్ మీద కూర్చున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక తాను ఎవరో చెప్తే కూర్చునేవాడిని కాదు, తన ఆత్మగౌరవాన్ని ఎవరన్నా భంగం కలిగిస్తే అసలే సహించను అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఈ విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి సంబంధించి వాళ్ళు ఏమైనా బాధపడి ఉండొచ్చు, కానీ తనకు ఎవరు అవమానించలేదు అని చెప్పేసి అయితే ఆయన స్పష్టం చేశారు. ఆత్మగౌరవం ఎక్కడైనా భంగం కలిగితే తాను ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇది కావాలని చేసింది కాదు, తాను అక్కడ కూర్చోవాలన్న ఉద్దేశంతో అక్కడ కింద స్టూల్ మీద కూర్చున్నాను. వివాదానికి ఇప్పుడు తాజాగా ట్రోల్స్ కి సంబంధించి రకరకాల విమర్శలకి సంబంధించి ఇప్పుడు భట్టి విక్రమార్క ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నిజంగానే చూసుకుంటే భట్టి విక్రమార్క ఈ సందర్భంగా చెప్పిన మాట మాత్రమే కాదు, తాను ఖచ్చితంగా ఎప్పుడు ఎవరికి తలవంచకుండానే ఉంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా నామకే వాస్తానే కాకుండా చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన సందర్భాన్ని కానీ, అధిష్టానాన్ని కలిసిన సందర్భాన్ని కానీ, ముఖ్యమైన విషయాల్లో కానీ మనకు కల్పిస్తూనే వచ్చారు. అలాగే అధికారంలోకి రాకముందు కూడా భట్టి విక్రమార్క తనదైన మార్కును చూపించారు. కానీ కేవలం ఒక చిన్న స్టూల్ పై కూర్చున్నంత మాత్రాన రకరకాల ట్రోల్స్ ఇలా వస్తూ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి జనరల్ గా మనం ఏం మాట్లాడుకోవచ్చు? భట్టి విక్రమార్క మనస్తత్వం అసలు జనరల్ గా ఎలా ఉంటుందని చెప్తారు మీరు?
ఎస్ కొంతమంది కావాలని చెప్పేసి వీటిని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నారు. తాను గతంలో రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో ఉన్నటువంటి వీడియోలను కూడా కొంత ఇటు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఇటు రాహుల్తో బట్టి విక్రమార్క ఉన్న సందర్భంలో మోకాళ్ళపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చున్నారు. కాబట్టి ఆ వీడియోని కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కించపరచాలి అన్న ఉద్దేశం లేదు, కావాలని చెప్పి చేసింది అయితే అసలే కాదు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే స్పష్టం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. అక్కడ ఎవరి గౌరవానికి భంగం కలిగే ఆలోచన అక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు ఎవరు చేయలేదు. అక్కడ కావాలని చెప్పేసి అక్కడ తాను కూర్చున్నానని చెప్పేసి కూడా బట్టి స్వయంగా చెప్పడం ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఆయన నిన్ననే దీనికి సంబంధించి ఒక ప్రకటన కనుక చేసేది ఉంటే ఇంత రాద్ధాంతం కూడా అయ్యేది కాదు. ఆ తర్వాత ఆయన ఇటు యాదాద్రి తర్వాత ఖమ్మం సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇటు భద్రాద్రి వెళ్ళారు. భద్రాద్రిలో సీఎంతో పాటు బట్టి విక్రమార్క మంత్రులు కూడా పాల్గొన్నారు. అక్కడే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసి ఉంటే పులి స్టాప్ పడేది. కానీ ఆయన నిన్న జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆయన ఈరోజు మాట్లాడడం, ఈరోజు ఆయన అటువంటి ప్రకటన చేయడం కొంత ఆలస్యమైంది. కాబట్టి మిగతా వాళ్ళు అంటే ఇటు ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ట్రోల్స్ చేశాయని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్.